అదేవిధంగా తిరుమలలోని గత పాలకులు సుమారు 12 మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం, దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది. దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద పెద్ద హోటల్స్కి, బ్రాండెడ్ హోటల్స్కి ఇవ్వాలి, వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు, రేట్లన్నీ తక్కువకి ఇస్తారని చెప్పే ఉద్దేశంతో దాన్ని మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం. ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి రిట్ వేశారు, మాకు అన్యాయం జరిగిపోతుంది అని. అక్కడ కూడా ఈ హోటళ్ళు అనేవాళ్ళు పెద్ద మాఫియా తలాగా తయారైపోయింది తిరుమలలో. దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం. తొందరగానే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది పొద్దున్న, ముందర రోజు వెళ్తే. దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి 4:30-5 గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది, అర్చనాంతర దర్శనం. దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో, బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే 5:30-6 గంటలకు చేయాల్సిన దర్శనాన్ని 10ంటికి మార్చారు. దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు 5:45కు ఏడి అంటే విఐపి దర్శనాలు చేయించేసి 8-8:30 కల్లా క్లోజ్ చేస్తే